హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు స్టిచ్చింగ్ ఛానల్ ఫర్ బిగినర్ అండి. చాలా రోజులు అవుతుంది నేను వీడియో అప్లోడ్ చేయక. కొంచెం వర్క్ ఉండే అండి, అందుకే నేను వీడియో తీయలేకపోయాను. ఇప్పుడైతే మనం ఒక బ్లౌజ్ కటింగ్ అయితే చూద్దాము, ఓకేనా. ఇది ప్రిన్స్ కట్ అండి, బ్యాక్ ఓపెన్. ఫ్రంట్ వచ్చేసి బ్యాక్ ఓపెన్, ఫ్రంట్ ప్రిన్సెస్ కట్, ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్దాం, కటింగ్లోకి, ఓకేనా. ఇప్పుడు లైనింగ్ని మనకి ఇలా ఇది మన సైడ్ ఉండాలి. ఓపెన్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలండి, ఓకేనా. ఇప్పుడు బ్లౌజ్ ఇలా తీసుకొని బ్యాక్ పార్ట్ నుంచి మనమైతే ఫస్ట్ నేను బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నాను. సారీ, ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి నేను ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకుంటున్నా, ఓకేనా. ఇక్కడికి మనం ఖర్చులో వేసుకుంటే బ్లౌజ్ హైట్ అనేది ఇంత ఉందండి, ఓకేనా. ఫుల్ షోల్డర్ వచ్చేసి వీళ్ళకి 7 ఇంచెస్ వస్తుందండి, ఓకేనా. కొంచెం హెవీ ఉంటుంది బాడీ వీళ్ళది. నేను 7 అయితే తీసుకుంటున్నాను. మనకి ఇక్కడ మనము ఎప్పుడైనా బోట్ కటింగ్, బోట్ నెక్ కటింగ్, ప్రిన్స్ కట్కి మనము నెక్ అయితే ఎంత తీసుకున్నామో ఇక్కడ చంక్ డౌన్ కూడా అంతే తీసుకోవాలండి, ఓకేనా. ఇప్పుడు మనం ఇలా స్కేల్తో అయితే మార్కింగ్ ఇలా వేసుకున్నాం, ఓకేనా. ఈ రెండింటిని ఇలా కలిపేయాలి. ఇంకొకటి అండి, మరీ నేను చెప్తున్నాను. ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర ఎంత వచ్చిందో ఎగ్జాక్ట్ ఇక్కడ కూడా అంతే రావాలి. సేమ్ వచ్చింది, ఓకేనా. ఇప్పుడు లూజు చూసుకుందాం మనము, ఓకేనా. ఇది కూడా బోట్ నెక్కే ఇలా. ఇక్కడికైతే తీసేసుకోండి ఖర్చుతో సహా. ఇలా, ఓకేనా. ఇప్పుడు నడుం లూజు ఇలా ఈ కుట్టు నుంచి ఇలా పెట్టుకొని అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు. నడుం లూజ్ ఇక్కడికి వచ్చిందండి, ఓకేనా. ఇక్కడికి ఖర్చు, ఇది ఎక్స్ట్రా ఖర్చు. మనం చూద్దాము ఇప్పుడు ఇదైతే ఎంత వచ్చింది. ఎగ్జాక్ట్ 13 ఇంచెస్ అయితే వచ్చిందండి, ఓకేనా. ఖర్చుతో సహా కలిపి ఇప్పుడు ఇలా మనము ఒక మార్కింగ్ వేసుకొని ఇలా దీన్ని ఇలా చేసుకోండి. ఇప్పుడు మనం చంక డౌన్ వచ్చేసి 1.5 తీసుకున్నాము, ఓకేనా. ఇలా తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ 3.5 అయితే తీసుకోవాలండి, ఓకేనా. ఇక్కడ ఒక 4 ఇంచెస్ అయితే నేను డౌన్ తీసుకుంటున్నాను. ఇక్కడ కొంచెం 3.5 కంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలి, ఎందుకంటే మనకి రౌండ్ కదా, షేప్ అనేది కరెక్ట్ రావడం కోసం. ఇలా, ఓకేనా. ఇప్పుడు వీళ్ళకి చంక లూజు అనేది ఎంత ఉందో చూసుకోవాలి. ఎప్పుడైనా చంక లూజు అనేది ఇలా బ్యాక్ పార్ట్ నుంచి ఇక్కడ నుంచి ఇలా ఇక్కడికి పెట్టుకొని ఇలా కరెక్ట్ 8 ఇంచెస్ వచ్చిందండి లూజు, ఓకేనా. మనము ఖర్చు ఇలా ఖర్చుకి ఒక 1/2 ఇంచు ఇలా వదిలేసుకొని ఇక్కడ నుంచి మనము చంక లూజ్ అనేది ఇలా తీసుకోవాలి, ఓకేనా. ఇక్కడికి వచ్చింది, ఓకేనా. వీళ్ళకి చెస్ట్ లూజు నడుం లూజు సేమ్ ఉందండి, ఓకేనా. ఇప్పుడు మనము ఇక్కడ నేను 10.5కి అయితే నేను చెస్ట్ పాయింట్ తీసుకుంటున్నానండి, ఓకేనా. ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 అయితే తీసుకుంటున్నాను నేను, ఓకేనా. వీటి రెండింటి డాట్కి మధ్యలో గ్యాప్ 2 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇలా ఉంది కదా, ఇలా ఇలా వచ్చి ఇలా రావాలండి, ఓకేనా. ఇలా
ఓకే అండి. సో ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారం అయితే సో కట్ చేసుకున్నాము. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తే సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం ఇక్కడ మనం కొంచెం ఇలా సో ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు సో మనము హ్యాండ్స్ తీసుకుంటాము. ఓకేనా? సో హ్యాండ్స్ చెప్తాను కదా, హ్యాండ్స్ ఇంకొకటి చంకలు ఇంకొకటి పెట్టండి. సో ఇలా ఇది చంక ముక్కలు. ఓకేనా? సో ఇక్కడ నుంచి ఇలా మనము ఇలా కలిపేసేయాలి. దీనిలా ఇప్పుడు దీన్ని సపరేట్ చేసి ఇలా హ్యాండ్స్ టోటల్గా తీసుకోండి. ఓకేనా? ఇది ఇక్కడ మనకి హ్యాండ్స్కి అతుకొస్తుంది. సో దీన్ని ఇప్పుడు ఇలా పక్కన పెట్టేసి ఇప్పుడు మనకి బ్యాక్ ఓపెన్ కాబట్టి సో మనము కోరాస్ ఉన్నది ఇప్పుడు మన సైడ్ ఉండాలి. ఓకేనా? సో ఇది బ్యాక్ పార్ట్. ఇలా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు సేమ్ యాజ్ యూజ్ మనము ఫ్రంట్ పార్ట్ ఎలా వేసుకున్నాము ఒక 1.5 ఇంచ్ అయితే వదిలేయాలండి. ఎందుకంటే సో మనం హుక్స్ పట్టి కాజా పట్టి వేస్తాం కాబట్టి ఇక్కడ నేను 1/2 ఇంచ్ అయితే వదిలేసుకున్నా. ఓకేనా? ఇలా ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలా మార్కింగ్ అయితే వేసుకున్నాం. ఓకేనా? సో వీళ్ళు నెక్ అనేది హై నెక్ అడిగిళ్ళు. సో నేను అందుకనే వీళ్ళు సేమ్ ఎలా ఉందో నేను అలాగే కట్ చేస్తున్నాను. ఓకేనా? వీళ్ళకి ఇక్కడ షేప్ అనేది ఏం వద్దంట. సో హై నెక్ అడిగి కాబట్టి నేను ఇలాగే సేమ్ ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ కూడా నేను అలాగే సో కట్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇలా సేమ్ కట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు సో ఇవి అయితే పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ మనము ఇవి హ్యాండ్స్ పక్కన పెట్టాము. సో ఇప్పుడు మనము ఫ్రంట్ సో లోత్ అయితే తీసుకున్నాము. ఓకేనా? జస్ట్ ఇలా ఇక్కడ సో అంతే అండి. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ చిన్నగా మీరు మార్కింగ్ అయితే సో వేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసి మెయిన్ క్లాత్ తీసుకున్నాము. ఓకేనా? మెయిన్ క్లాత్ వచ్చేసి లాంగ్ బార్డర్ ఉంది.
దీన్ని మనం హ్యాండ్స్కి ఇలా ఇలా ఫోల్డ్ వేసుకొని హ్యాండ్స్ సో ఇలా ఇలా ఉన్నాయా ఇలా పెట్టేసుకోండి, ఇలా కట్ చేసుకోండి, ఏం లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. సో ఇప్పుడు ఇందులోనే మనము ఇలా ఫ్రంట్ పార్ట్ ఓకేనా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇలా, ఓకేనా. సో మనం ఎట్లాగో వీటికి షేప్ పట్టీస్ అయితే ఏం లేదండి, ఎందుకంటే నేను నడుము పట్టి వేసేస్తా, ఓకేనా. సో ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలాగైతే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ పెట్టి కట్ చేసుకోండి, ఇది ఉట్టిగానే పోగు ఉండిపోతుంది కదా. సో ఇలా సో మిగిలింది మనము ఇలా స్ట్రైట్ కటింగ్ వల్ల మనకి క్లాత్ అనేది చాలా సేవ్ అవుతుందండి. కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా మనము ఈజీగా అడ్జస్ట్ చేయగలుగుతాము, ఓకే. సో ఇప్పుడు దీనిగా కట్ చేసుకో, ఓకేనా. సో అయిపోయిందండి, ఓకేనా. సో ఇదైతే క్లాత్ మనకు మిగిలింది, మనం దాన్ని దేనికన్నా యూజ్ చేసుకున్నాము. సో ఇక్కడ కూర ఉన్న క్లాత్ నేనైతే నడుము పట్టీలకి సో కట్ చేస్తున్నాను ఇలా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సో సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.